దేవుని పిల్లలారా, 7 ఏళ్ల శ్రమల కాలానికి వచ్చి మనం గత నిండు 21 మాసాలు నెలలు మనము ధ్యానించడానికి ప్రభు మన పట్ల ఎంతగానో కృప చూపాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. నేటి రోజు 22వ నెలలో మాసంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. గత వారం మనము ముగించుకున్న కాడ నుండి మనము కొనసాగించుకుందాం. అబద్ధ ప్రవక్త అంటే యాంటీ క్రైస్ట్ కు అసిస్టెంట్ గా అబద్ధ ప్రవక్త ఉంటాడని చెప్పుకుంటూ వస్తున్నాం. వాడు ఏమంటాడు అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వాక్యంలో ఉన్నటువంటి ఆ తెల్లని గుర్రం మీద ఎక్కి వస్తున్నటువంటి వాడే దేవుడు అంటాడు. మనకు అక్కడే డౌట్ ప్రారంభమైంది. మనం గనక 7 ఏళ్ల శ్రమల కాలంలో గనక ఉంటే వాడి మాటలు విన్నప్పుడు, అబద్ధ ప్రవక్త యొక్క మాటలు విన్నప్పుడు వాడేమంటాడు యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆ తెల్లని గుర్రం మీద ఎక్కి వస్తున్నాడు చూస్తారే యాంటీ క్రైస్తు, వాడే దేవుడు అంటాడు. అప్పుడు మనకి వెంటనే నిజమైన క్రైస్తవులకి అంటే ప్రకటన గ్రంథంలోనూ పత్రికల్లోనూ వాడిని గూర్చి వ్రాయబడి ఉంది కదండి. ప్రకటన గ్రంథంలోనూ 21 పత్రికల్లో వాడిని గూర్చి ఆ తెల్లని గుర్రం మీద ఎక్కి వస్తున్నటువంటి వాడు యాంటీ క్రైస్ట్ గూర్చి ముందుగానే వ్రాయబడి ఉంది. ఉదాహరణకి ఒక వాక్యం నేను చూపిస్తాను. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. అక్కడ పౌలు అపోస్తలుడు ఏమంటున్నాడు అంటే, అక్కడ ఏది దేవుడు అనబడును, ఏది మీరు పూజిస్తారో దాన్ని అంతటికి పైగా వాడు, మనం ఆరాధిస్తున్న దేవునికి పైగా వాడు తను హెచ్చించుకొని వెళ్ళి దేవాలయంలో కూర్చుంటాడు కదా అని మనము చూస్తాం. అంటే పత్రికల్లోనూ ప్రకటన గ్రంథంలోనూ తెల్లని గుర్రం మీద ఎక్కి వస్తున్నటువంటి యాంటీ క్రైస్ట్ గురించి వ్రాయబడి ఉంది. వాటిని పట్టుకొని ఈ అబద్ధ ప్రవక్త ఏమంటాడు అంటే, యేసు దేవుడు కాదు, ఆ గుర్రం మీద వస్తున్నటువంటి వాడే దేవుడు అంటాడు. అప్పుడు మనకు వెంటనే నిజమైన క్రైస్తవులకు, పరిశుద్ధులకు, దేవుని వాక్యం ఎరిగినటువంటి వారికి, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ సత్యమైనటువంటి వాక్యాలు వింటున్నటువంటి వారికి నిజంగా డౌట్ వస్తుంది. ఏమని? యేసుక్రీస్తు దేవుడు కాడంటాడు, తెల్లని గుర్రం మీద వచ్చేవాడే దేవుడు అని మాట్లాడుతున్నాడు అని మనకి వెంటనే ఏమొస్తుంది చెప్పండి? డౌట్ ప్రారంభమైంది. పైగా వాడు ఏమంటాడు అంటే 666 ముద్ర వేయించుకోవాలి, లేకుంటే కొనటం కానీ అమ్మటం కానీ ఉండదు అంటారు. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ ముద్ర వేసుకోవాలి. ముద్ర వేసుకోకపోతే ఏం జరిగింది? ముద్ర వేసుకోకపోతే ఏం జరిగిందంటే, కరెంటు మనకు కావాలన్నా, మనం ఏది కొనాలన్నా, ఏది అమ్మాలన్నా కానీ, ఇప్పుడు మెడికల్ షాప్ వాడు ఉన్నాడు, ఫార్మా కంపెనీ వాడు ఉన్నాడు కదండి, లేకుంటే చిల్లర దుకాణం వాడు ఉన్నాడు, వాడు అమ్ముకోవాలి. వాడు అమ్ముకుంటేనే వాడు పొట్ట గడిచింది, వాడు వ్యాపారం చేసుకోవాలి. కొనేవాడు ఉన్నాడు, కొనేవాడు ఏం చేస్తాడు అంటే ఏది కొనకపోయినా కానీ వాడు పొట్ట గడవదు. కాబట్టి వాడేమంటాడంటే 666 ముద్ర వేయించుకుంటేనే కొనటం కానీ అమ్మటం కానీ ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఏది కొనాలన్నా, ఏది అమ్మాలన్నా, ఉదాహరణకండి అదేదో మొన్న 2019-20లో కరోనా వచ్చింది. మీరు ఫ్లైట్లో కనుక వెళ్ళాలంటే, మీరు ఉద్యోగాలు కనుక చేయాలంటే మీకేముండాలి? సర్టిఫికెట్ ఉంది చూసారా? అది ఉంటే తప్ప, మీరు ఏది వ్యాక్సిన్ వేసుకున్నట్టు రుసుము అది ఉంటే తప్ప మీకు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి అక్కడ ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండదు, ఫ్లైట్లో వెళ్ళడానికి పరిస్థితి ఉండదు, అని రోడ్ల మీద తిరగడానికి అవకాశం ఉండదు. ఎవరి ఇండ్లలో వాళ్ళే ఉండాలి. అలా గనక ఎవడైనా చట్టవిరుద్ధంగా ప్రవర్తించినట్లయితే వాడిని అరెస్ట్ చేసి లోపల వేస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ రోజు చట్టం పుట్టించబడింది. వాడేమంటాడంటే తెల్లని గుర్రం మీద వస్తున్న వాడే దేవుడు, కాబట్టి వాడికి సంబంధించినటువంటి 666 ముద్ర మీ కుడి చేతి వెనకాల కానీ మీ నొసటి మీద కానీ వేయించుకోవాలి అని అంటాడు. కాబట్టి ఇంతకీ ఆ ముద్ర ఏంటో గత వారం కొన్ని మాటలు చూసాం. ముద్ర ఏంటి అంటే అది 666 అనేది అది ఒక ముద్ర కదండి. 666 అనేది అది ఒక ముద్ర. రెండవది ఏంటి అంటే ఆ తెల్లని గుర్రం మీద ఎక్కువ వస్తున్నాడే యాంటీ క్రైస్ట్, వాడి పేరు అనమాట. ఆ ముద్రలో ఏముంది? వాడి పేరు ఉంది. మూడవది సంఖ్య, నంబరింగ్ కదండి, నంబర్స్ అనమాట, సంఖ్య. 666 ముద్ర అంటే ఏంటి అంటే వాడు ఏదో కాల్ చేస్తాడు. ఏదో కాల్ చేసి 666 ముద్ర కానీ, లేకుంటే వాడి పేరు కలిగినటువంటి దాని కానీ, సంఖ్య కానీ, అటువంటిది ఏదో ఒక రబ్బర్ స్టాంప్ కనుక మనం ఒక పేపర్ మీద టక్మని కొట్టేస్తాం చూసారా? అట్లానే వాడు ఆ నంబరు, ఆ పేరు కలిగినటువంటిది ఏదో కాల్ చేసి మన నొసట, అంటే మన కాదు, ఎవడైతే యేసుని రక్షకుడు కాదు, యాంటీ క్రైస్ట్ దేవుడు అని కొలుస్తా ఉంటారో అలాంటి వారి నొసట కానీ కుడి చేతి వెనకాల కానీ టక్మని కొట్టేస్తా ఉంటారు కదండి. మిలిటరీ మొత్తం కూడా, ప్రపంచంలో ఉన్న మిలిటరీ మొత్తం వాడి హ్యాండ్ ఓవర్లోనే, యాంటీ క్రైస్ట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది అని మనము చూస్తా ఉన్నాం. అది తుడుకుపోయేది కానీ ఆ స్టాంప్ కొట్టేస్తాడు. అది శరీరంలో కాలుతూ అది శరీరం లోపలికి తుడుచుకొని పోదు. మనిషి చనిపోవాలే తప్ప, సమాధిలోనికి పోవాలే తప్ప ఆ స్టాంప్ కొట్టబడినటువంటి ఆ చోట వాడి ముద్ర, వాడి పేరు అక్కడ ఉంటుంది. అది శరీరంలో చొచ్చుకొని పోతుంది. అది ఎన్నటికీ కూడా ఇక తుడుపు పెట్టబడా బోధు అని మనము చూస్తా ఉన్నాం. రెండవదిగా ఏంటి అంటే ఆ 2 చోట్ల వాడి పేరు ఎక్కడో వ్రాయించుకోవాలి.
కదండి. ఏ 2 చోట్ల? కుడి చేతి ఆ యొక్క అరిచేతి వెనకాల కానీ ఆ నొసటి మీద కానీ వాడి పేరు ఒకటేమో ముద్ర వేయించుకోవాలి, లేదంటే వాడి పేరు వ్రాయించుకోవాలి 2 చోట్లలో ఎక్కడైనా కానీ. మూడవదిగా మనం చెప్పుకుంటున్న నంబర్స్, న్యూమరిక్ అనమాట, అంటే ఒక సంఖ్య, ఆ సంఖ్య వేయించుకోవాలి. ఈ మూడింటిలో ఏదో ఒకటి వేయించుకోవాలి. కానీ యోహాను ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం 3వ లైన్లో ఆయన ఏమని వ్రాస్తున్నాడు అంటే, అక్కడ ఆ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం 3వ లైన్లో అక్కడ చదువుకుంటే 1 అనే ఒక చిన్న అంకె కనబడుతుంది. దాన్ని ఫుట్ నోట్ లో కనుక మనం చూసినట్లయితే 600 ఏమని ఉందండి? 616 అని ఉంది కదా. 616 అని అంటే 616 అని అక్కడ ఆ సంఖ్య వ్రాయబడి ఉంది. కానీ ఇంగ్లీష్ లో నుండి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసే వారికి అర్థం కాల. ఆ ఇంగ్లీష్ లో నుండి తెలుగులోకి, అంటే విలియం కేరీ ఇంగ్లాండ్ విటంబర్గ్ అనే రాష్ట్రం నుండి ఆయన ఆత్మల భారం కలిగి భారతదేశానికి వచ్చి ఆయన ఏం చేశాడు అంటే, కాలికట్, ఇండియాలో ఉన్నటువంటి కలకట్టా ఆ రాష్ట్రానికి వెళ్ళి, ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక ఫ్యాక్టరీలో కార్మికుడుగా, ఒక వర్కర్గా ఆయన జాయిన్ అయ్యి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఆయన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు. ఆయనకి తెలుగులోనికి లాటిన్ భాషలో ఉన్నటువంటి ఆ యొక్క దానిని ఇంగ్లీష్లో ఆయన చెప్తూ ఉంటే తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసే బ్రాహ్మణులు అవసరమై ఉంది. స్వచ్ఛమైన బ్రాహ్మణులు మాత్రమే ఆ స్వచ్ఛమైన తెలుగుని ట్రాన్స్లేషన్ చేయడానికి వీలుంటుంది. అప్పుడు కడప జిల్లా, నెల్లూరు జిల్లా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన కొంతమందిని ఎన్నుకొని ఆయన కలకట్టా తీసుకుని వెళ్ళి అక్కడ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో చేస్తూ ఉంటే వాళ్ళు తెలుగులోనికి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు వాళ్ళు 616 అని వ్రాశారు. వాళ్ళకి అర్థం కాల. యోహాను ఎందుకు ఇలా వ్రాశాడు అంటే, యాక్చువల్గా యోహాను ఏమని వ్రాశాడు అంటే 600 + 60 + 6 అదండి. 600 + 60 + 6 అని ట్రాన్స్లేషన్ చేశాడు. కానీ అంటే 600 + 60 + 6 అని కాకుండా మరి 666 అని వీళ్ళు రాశారు. ఎవరు? తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు అలా రాశారు. యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసేటప్పుడు గ్రీకులో రాశాడు కదండి. గ్రీకులో ప్రకటన గ్రంథాన్ని వ్రాసింది ఎవరు? యోహాను ప్రకటన గ్రంథం. యేసు ప్రభు అన్నాడు, నీవు చూచుచున్న వీటెలన్నీ, నువ్వు వింటున్న వాటిని నీవు 7 సంఘాలకు వ్రాసి పంపు అన్నప్పుడు ఆయన ఏ లాంగ్వేజ్లో వ్రాశాడు అంటే గ్రీక్ లాంగ్వేజ్లో. అంటే అసలు ఆయన అంగోటచ్చారు. పేతురు యోహానులను గురించి బైబిల్ చెప్తుంది, వాళ్ళు విద్య లేని పామరులు. కానీ ఎలా వ్రాయగలిగాడు అంటే ఆత్మ ద్వారా కదండి కదా. ఈనాడు పరిశుద్ధాత్మ అభిషేకం వరాన్ని పొందుకున్నాక కొంతమంది విద్య లేని పామరుడు, వేలి ముద్ర కలిగినటువంటి వాళ్ళు, ఆలు కూడా రానిటువంటి వారు, ABCDలు కూడా రాని వాళ్ళు ఇంగ్లీష్లో టంగ్స్ మాట్లాడుతున్నారు కదా. ఇంగ్లీష్లో టంగ్స్ మాట్లాడుతున్నారు కాబట్టి అరబిక్ భాష మాట్లాడుతున్నారు కొంతమంది, లాటిన్ భాష మాట్లాడుతున్నారు కొంతమంది. అంటే వాళ్ళకి ఆ భాష వచ్చా అంటే రాదు. ఇంగ్లీష్ మరి అట్లానే తెలుగు భాష అంటే ఆయనకి గ్రీకు భాష వచ్చా అంటే రాయటం రాదు. కానీ ఎలా వ్రాయగలిగాడు అంటే దేవుని ఆత్మ ద్వారా అని మనము చూస్తా కొట్టు ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అరబిక్ భాషలో కూడా 666 అనే సంఖ్య వ్రాయబడి ఉంది కదండి. అరబిక్ భాషలో కూడా 666 అనే దాని అర్థం ఏంటి అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా. అరబిక్ భాషలో కూడా, గ్రీకు భాషలోనే కాదు, యోహాను ప్రకటన గ్రంథాన్ని వ్రాసేటప్పుడు 666 అనే సంఖ్య వేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి అంటే ఆ తెల్లని గుర్రం మీద ఎక్కి వస్తున్నటువంటి యాంటీ క్రైస్ట్ అనబడేవాడు ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా పేరునే వస్తున్నాడు. ఇది అరబిక్ భాషలో కూడా అదే మాట వ్రాయబడి ఉన్నట్లు నేను అంటే దాని అర్థం ఏంటంటే నేను అల్లా యొక్క సైనికుడిని, అల్లా యొక్క నామంలో వస్తున్నాను. ఖురాన్లో కూడా ఒక పదం వ్రాయబడి ఉంది. ఏంటి ఆ పదం అంటే అల్ మసీ అడిన్ అని వ్రాయబడి ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ముస్లిమ్స్ కూడా ఏమని నమ్ముతారు అంటే యాంటీ క్రైస్ట్ అనేవాడు వస్తాడు, అందరినీ మోసం చేస్తాడు అని ఖురాన్లో కూడా వ్రాయబడి ఉంది. అల్ మసీ అడిన్ అంటే అల్లా యొక్క సైనికుడిని, నేను అల్లా యొక్క సైనికుడిని, యాంటీ క్రైస్ట్ అని వస్తాడని ఆ ఖురాన్లో కూడా వ్రాయబడి ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఇంతకీ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో తెల్లని గుర్రం ఎక్కి వస్తున్నటువంటి యాంటీ క్రైస్ట్ అనేవాడు ఎక్కడి నుండి వస్తాడు? ఏ కంట్రీ నుండి వస్తాడు? ఏ దేశం నుండి వస్తాడు? ఏ ప్రాంతం నుండి వస్తాడు? ఒకటి, ఎక్కడి నుండి ఏ ప్రాంతం నుండి వస్తాడు? ఏ దేశంలో నుండి వస్తాడు? రెండవదిగా వాడు ఎవరి మీద యుద్ధం చేయడానికి వస్తున్నాడు? ఈ 2 విషయాలు కూడా మనం తెలుసుకోవటం మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమై ఉంది. ఒకటేమో వాడు ఏ దేశంలో ఉండి వస్తాడు, ఏ దేశం, ఏ కంట్రీ అంటే ఇప్పుడు వాడు పుట్టి పెరిగి పెద్దవాడై ఉండొచ్చు, వాడు ఏ దేశంలోనైనా ఉండవచ్చు.
కానీ వాడి పితరులు ఎక్కడ వాళ్ళు, అది అక్కడి నుండి అది దేవునికి మహిమ కలుగును కాదు. ఉదాహరణకి ఈ మధ్య మనం చెప్పుకున్నాం, ఒక ఇండియా వ్యక్తి కదండి, అదేది ఇన్ఫోసిస్ అల్లుడు కదా, ఆ ఇన్ఫోసిస్ కంపెనీ ఇండియా అతని అల్లుడు కూడా ఇండియా అతనే. బ్రిటిష్ దేశానికి ఆయన ఏమయ్యాడు, ప్రధానమంత్రి అయ్యాడు. అట్లనే వాడు ఏ దేశంలోనైనా కానీ పెరుగుతూ ఉండవచ్చు. ఇప్పుడు క్రికెటర్ ఉన్నాడు, అతను ఇప్పుడు బహుశా కెప్టెన్ ఎవరో మనకు తెలియదు. వాళ్ళ అమ్మమ్మ వైజాగ్, అయితే వాళ్ళు ఎక్కడ స్థిరపడ్డారు, పోయి బాంబేలో కదండి. అట్లానే వాడు బాంబేలో పుట్టి ఉండొచ్చు, పెరుగుతూ ఉండవచ్చు, కానీ వాడి రక్తం ఎక్కడది, విశాఖపట్నాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు జమ్మి ఉంది, పెళ్లి చేసుకుని వెళ్ళింది. అక్కడికి పోయిన తర్వాత అమెరికాలో వాళ్ళ పిల్లలు పుట్టి ఉండొచ్చు, ఆమెకు పుట్టిన పిల్లలు వాళ్ళ రక్తం ఎక్కడది అంటే ఇండియాది కదా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క యాంటీ క్రైస్ట్, తెల్లని గుర్రం మీద ఎక్కువ వస్తున్నటువంటి యాంటీ క్రైస్ట్ అనబడేవాడు ఏ దేశానికి చెందినవాడు, వాడు ఎవరితో యుద్ధం చేయడానికి వాడు విల్లు పట్టుకొని గుర్రం ఎక్కువ వస్తున్నాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 10:28 తర్వాత చదువుకోండి. అక్కడ క్రీస్తు విరోధి అనేవాడు అష్షూరు ప్రాంతం నుండి వస్తాడని రాయబడి ఉంది. క్రీస్తు విరోధి లేక అంత్యక్రీస్తు అనేవాడు ఎక్కడి నుండి వస్తాడు, ఏ ప్రాంతం నుండి, అష్షూరు ప్రాంతం నుండి వస్తాడు అని వ్రాయబడి ఉంది కదండి. అష్షూరు అనేది ఇప్పుడున్నటువంటి సిరియా, టర్కీ, ఇరాకు, ఆ 3 ప్రాంతాలను కలిపి ఒకప్పుడు ఏమని పిలిచేవాడు, అష్షూరు ప్రాంతం. ఇప్పుడున్నటువంటి సిరియా, టర్కీ, ఇరాకు, ఈ 3 దేశాలు కలిపి ఒకప్పుడు ఆ యొక్క అష్షూరు ప్రాంతం అని పిలువబడుతూ ఉండేదని మనము చూసుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. తెల్లని గుర్రం మీద ఎక్కి వచ్చేవాడు వాడు యూదుడు కాదు, వాడు ఎంత మాత్రం కూడా తెల్లని గుర్రం మీద ఎక్కి వచ్చేవాడు యూదుడు కాడు. వాడి రక్తం ఎక్కడదని చెప్పుకున్నాం ఇప్పటి వరకు, అష్షూరు ప్రాంతానికి చెందినటువంటి వాడు, సిరియా ప్రాంతానికి చెందినటువంటిది కదండి. అష్షూరు ప్రాంతంలో సిరియా కంట్రీ ఉంది, సిరియా కంట్రీ నుండి వాడు వస్తాడు అని మనం చెప్పుకున్నాం. ఒక శనివారం కూడా, ఒక 8 నెలల క్రితం చెప్పుకున్నాం, ఒక 5 వారాల క్రితం శనివారం కూడా మనము దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో చదువుకున్నాం. ఆ చిన్న కొమ్ము అది ఎక్కడి నుండి వస్తుంది అని మనము చెప్పుకున్నామంటే, ఎందుకు అంటే అలెగ్జాండరు బయలుదేరి మాదియా పారసీక రాజులను ఓడించాడు. 2 కొమ్ములు విరిగిపోయాయి. ఆ 2 కొమ్ము అధికారానికి సూచన. ఆ 2 కొమ్ములు అంటే మాదియులు, పారసీకులు, ఈ ఇద్దరు కలిసి ప్రపంచాన్ని చెరసగం. అంటే నీవు 2.5 సంవత్సరాలు, నేను 2.5 సంవత్సరాలు అంటారు చూసారా ఈ మధ్యన. ఎందుకంటే ఇండియాలో 5 సంవత్సరాల పాలన ఉంది, అమెరికాలో 4 సంవత్సరాల దేశాధ్యక్షుడు పాలన ఉంది. అట్లానే ఇక్కడ ప్రధానమంత్రి కావచ్చు, ఇండియాలో ముఖ్యమంత్రులు కావచ్చు, 5 సంవత్సరాల పాలనలో ఒక కూటమి వచ్చింది అనుకోండి, 2 పార్టీలు కలిపి అక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తే చెరసగం సీట్లు వచ్చిన ఏ ఒక్కరికి కూడా సరిగా రావటం లేదనుకుందా, ఇద్దరు కలిస్తేనే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయగలరు. అటువంటి సందర్భంలో నీవు 2.5 సంవత్సరాలు, తర్వాత 2.5 సంవత్సరాలు నేను, అట్లనే మాదీయులు, పారసీకులు రాజ్యాన్ని పంచుకొని వాళ్ళు కొంతకాలం, వీళ్ళు కొంతకాలం చేశారు. ఆ 2 కొమ్ములు అంటే 2 రాజ్యాలకు వాళ్ళు అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్ దాన్ని ఓడించాడు. ఓడించిన తర్వాత ఆయనకి 4 మేజర్ జనరల్స్ ఉన్నారని మనం చెప్పుకున్నాం. ఆ 4 మేజర్ జనరల్స్ అలెగ్జాండర్ ఉన్నంత, ఆ ఒక్కడికి ఉన్నంత బలం కలిగినటువంటి వాడు కాదు వీడు కదండి. ఆ 4 ఒక్కడ బలం కలిగినటువంటి వాడు కాదు. అయినప్పటికీ వీళ్ళు 4 ప్రపంచం మొత్తాన్ని 4 ముక్కలు చేసి పంచుకున్నారు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ కదండి. 4 ఈ సైన్యాధ్యక్షులు ఏం చేశారు, 4 ప్రాంతాలుగా విభాగించి 4 కూడా పరిపాలన చేయటం ప్రారంభించారు. ఒక్క మోట చదువుకుందాం మనము. దానియేలు గ్రంథంలోకి వెళ్ళగలిగినట్లయితే, దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనంలో, ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచు వచ్చును. మేకపోతు అంటే ఎవరు, ద గ్రేట్ అలెగ్జాండర్. అది బహుగా పుష్టినుండగా దాని పెద్ద కొమ్ము అంటే అలెగ్జాండర్ చనిపోయాడు, విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు అంటే 4 సైన్యాధ్యక్షులు ఆకాశపు 4 దిక్కులకు 4 పెరిగిను. ఈ కొమ్ముల్లో ఒకదానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను, తూర్పుగాను, ఆనందేశపు దిక్కుగాను, అత్యధికముగా. అంటే వాళ్ళు ఏం చేశారు, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ని 4 భాగాలుగా, నార్త్న ఉన్నటువంటి సిరియా చిన్న కొమ్ము ఇదే, వీడే యాంటీ క్రైస్ట్. వీటి అర్థాలన్నీ కూడా మీరు 21వ వచనం నుండి 24వ వచనం 5 వచనాల వరకు మీరు తర్వాత చదువుకోవాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం కదండి. నార్త్ సైడ్ లో ఉన్నటువంటి సిరియా కంట్రీ నుండి వీడు వస్తాడు అని యెషయా గ్రంథం 10:28లో వ్రాయబడి ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. కాబట్టి వచ్చేవాడు ఎవడు కాడు, వాడు యూదుడు కాదు. బైబిల్ చెప్తుంది వాడు యూదుడు
కాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. వాడి రక్తం ఎక్కడి నుండి రావాలి? అషూరు ప్రాంతానికి చెందింది, సిరియా ప్రాంతానికి చెందింది. అంటే వాడి పితరులు సిరియా ప్రాంతానికి చెందిన వారై ఉంటారని బైబిల్ గ్రంథం చెప్తుంది. సిరియా అనేది ఇస్లాం మతాన్ని ఆచరించేది. సిరియా అనేది ఎలాంటిది చెప్పండి? ఇస్లాం మతాన్ని ఆచరించేది. సిరియాలో ఐసిస్ అనే ఒక తెగలేచింది. సిరియాలో ఏ తెగలేచింది చెప్పండి? ఐసిస్ అనే ఒక తెగలేచింది. ఐసిస్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ ఇరాక్ అండ్ సిరియా అని మనము చూస్తా ఉన్నాం. ఈ ఐసిస్ అనే తెగ మరి వాళ్ళు వాడే ఆయుధం ఏంటి అంటే ఖడ్గం. వాళ్ళు రక్తం చిందించింది. వాళ్ళ ఖడ్గం రక్తం చిందించింది. తెల్లని గుర్రం మీద వస్తున్న వాడు కూడా అంటే యాంటీ క్రైస్టు, వాడు సిరియా నుండి వస్తాడని నా బైబిల్ గ్రంథం చెప్తుంది. వాడు ఖడ్గం పట్టుకొని అల్లా నామంలో వస్తాడు, పరిశుద్ధులు తలను తెగనరుగుతాడని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4 నుండి 6 వచనాల వరకు పర్టికులర్ గా అక్కడ వ్రాయబడి ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో తెల్లని యేసు ప్రభు మొట్టమొదటి ముద్ర విప్పినప్పుడు తండ్రి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని చేతిలోకి తీసుకొని అందులో ఉన్నటువంటి 7 ముద్రలు ఒక్కొక్కటి ఆయన విప్పుతూ పోతూ ఉన్నాడు. అవి సీల్ వేయబడ్డాయి. వాటిని విప్పాలి అంటే ఎవరు అర్హులు కనబట్టలేదు. యోహాను ఏడుస్తుంటే పెద్దల్లో ఒకడు అంటున్నాడు, యోహాను ఏడవక నాయన, ఇదిగో చిన్న గొర్రె పిల్ల ఒకటి ఉంది, ఆయన విప్పటానికి సమర్థుడు అన్నప్పుడు తండ్రి చేతిలో నుండి యేసు ప్రభుల వారు ఆ గ్రంథాన్ని చేతిలోకి తీసుకొని 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి 2 వచనాల్లో ఆ మొదటి ముద్ర విప్పుతూ ఉంటే విప్పితే కానీ తెలియబడదు కదండి. ఇప్పుడు ఒక ఇంటికి సీల్ వేయబడింది, ఆ సీల్ ముద్ర విప్పి తాళం తీస్తే కానీ లోపలికి వెళితే శవాలు ఉన్నాయా లేకుంటే ఎన్ని తలలు తెగనరకబడాయి ఏమేమి ఉన్నాయి అనేది లోపల తెలుస్తుంది. సీల్ తీయాలి. అట్లానే యేసు ప్రభుల వారు ఆ 7 ముద్రలు కలిగినటువంటి వాటిల్లో ఆ ఒక ముద్రను విప్పినప్పుడు మొట్టమొదటి ముద్రను తెల్లని గుర్రం మీద ఎక్కి ఒకడు బయలు వెళ్ళాడు. వాడి చేతిలో ఏముందని చెప్పుకుంటున్నాం? ఖడ్గం ఉంది. వాడు దేని కొరకు బయలుదేరి వెళ్ళాడు అంటే యుద్ధం చేయడానికి. ఎవరితో యుద్ధం? వాడు 666 ముద్ర వేయించుకునే వారితో యుద్ధం చేస్తాడా? లేదు, చేయడు. 7 సంవత్సరాలు యూదులు 7 సంవత్సరాలు వాడితో నిబంధన అగ్రిమెంట్ చేశారు. వాళ్ళతో యుద్ధం చేస్తాడా? లేదు. మరి మిగిలింది ఎవరు అంటే వాడిని దేవుడిగా కొలవకుండా 666 ముద్ర మరి వేసుకోకుండా వాడి శాసనానికి లోబడకుండా ఎవరైతే ఉట్టి ఉన్నారో అలాంటి వారి తలలో వాడు తెగనరుగుతాడు అని మనము చూస్తా ఉట్టి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఇస్లాం మతం అనేది అసలు ఎప్పుడు ప్రారంభమైంది? ఎక్కడి నుండి ప్రారంభం? నేను క్లుప్తంగా చెప్పాలని ఆకాంక్షిస్తున్నా. ఇస్లాం మతం అనేది స్టార్టింగ్ ఎక్కడి నుండి ప్రారంభమైందో నేను చెప్పాలని కొద్ది మాటలు ఆకాంక్షిస్తున్నా. మహమ్మద్ అనే ప్రవక్త ఒకరోజు ఒక గుహలో కూర్చుని ప్రార్థన చేసుకుంటా కూర్చున్నాడు. ఎవరు చెప్పండి? మహమ్మద్ అనే ప్రవక్త ఒకరోజు ఏం చేస్తున్నాడు? ఒక గుహలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అప్పటికి ఇంకా ఇస్లాం మతం అనేది ఏర్పడలా. ఖురాన్ కూడా వ్రాయబడలా. ఆ గుహలో ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు. ఆయనే గబ్రియేలు దూత మహమ్మద్ ప్రవక్తకు ఆ గుహలో ప్రత్యక్షమై ఒక పుస్తకం ఇచ్చాడు. పుస్తకం ఇచ్చి చదవమంటే ఆ పుస్తకం అతనికి అర్థం కావట్లా. అతని భార్య పేరు ఖదీజా. ఆయన భార్య పేరు ఏంటి చెప్పండి? ఖదీజా. ఆమె రోమన్ క్యాథలిక్ మిషన్ కి సంబంధించినటువంటి ఆమె కదండి. ఈయనేమో ముస్లిము, ఆమెమో రోమన్ క్యాథలిక్ మిషన్ కి. అప్పటికి ఇంకా ఖురాను రాయబడలేదు, ఇస్లాం మతం అనేది ఇంకా ప్రారంభం కాలేదు. అటువంటి సందర్భంలో గుహలో కూర్చొని ఒక రోజు ప్రార్థన చేసుకుంటామంటే గబ్రియేలు దేవదూత మహమ్మద్కు ప్రత్యక్షమై ఒక పుస్తకం ఇచ్చి చదవమంటే అది ఆయనకు అర్థం కాల. ఇంటికి వెళ్ళి ఆ గ్రంథాన్ని ఏం చేశాడు? ఆయన భార్య అయినటువంటి ఖదీజాకి ఇచ్చాడు. ఎందుకంటే ఆమె రోమన్ క్యాథలిక్ మిషన్ కి చెందినటువంటిది. అతనికంటే భర్త కంటే 15 సంవత్సరాలు పెద్దది. ఖదీజా ఆయన భార్య భర్త కంటే మహమ్మద్ ప్రవక్త కంటే 15 సంవత్సరాలు పెద్దది. ఆ బుక్కు ఆయన చేతిలో నుండి ఆయన తీసుకుని వెళ్ళి ఆ భార్య చేతికి ఇస్తే ఆమె చదివి కొంత క్రైస్తవ్యాన్ని బోధించింది కదండి. రోమన్ క్యాథలిక్ వాళ్ళకి క్రీస్తుని గురించి ఎక్కువ ప్రత్యక్షతలు కలగలే. అంతే కదండి. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా రోమన్ క్యాథలిక్ వాళ్ళకి అది క్రీస్తుని గురించి ఎక్కువ ప్రత్యక్షతలు కలగలేదు. కాబట్టి భర్తను తీసుకెళ్ళి ఆమె ఏం చేసిందంటే ఓ పాస్టర్ గారికి పరిచయం చేసింది. ఎవరికి పరిచయం చేసింది? ఓ పాస్టర్ గారికి పరిచయం చేసింది. ఆ పాస్టర్ గారు మహమ్మద్ ప్రవక్తను సరిగా గైడ్ చేయలేకపోయాడు. ఆ పాస్టర్ మహమ్మద్ ప్రవక్తకు దైవ ప్రత్యక్షత కలిగిందని ఆయన నమ్మి బైబిల్లో ఉన్నవి ఖురాన్లో రాశాడు. ఖురాన్ ఎక్కడి నుండి ప్రారంభమైందో ఇప్పుడు స్టార్టింగ్ అనమాట. ఆ పాస్టర్ గారే రాశాడు.
బైబిల్లో ఉన్నవన్నీ కూడా ఆయన ఖురాన్లో సేమ్. మీరు బైబిల్ ఖురాన్ రెండు ప్రక్కన పెట్టి మీరు ఆ రెంటిని పరిశీలించండి. బైబిల్కి ఖురాన్కి ఏమాత్రం తేడా ఉండదు. చూసారా? పాస్టర్ గారికి ఆ మహమ్మద్ ప్రవక్తను సరైన రీతిలో గైడ్ చేయటం ఆయనకి చేతగాల. అప్పుడు ఏం చేశాడు అంటే, అరే బైబిల్లో ఉన్నవన్నీ కూడా ఏం చేశాడు, ఆయన ఎత్తి ఖురాన్లో వ్రాయటం ప్రారంభించాడు. ఇప్పుడు బైబిల్లో ఉన్నవే ఖురాన్లో కూడా ఉంటాయి. కానీ ఒక విషయం ఖురాను తప్పిపోయింది. అదేమిటంటే యేసుక్రీస్తు కన్యక గర్భాన పుట్టాడని ఖురాన్ చెప్పింది. కానీ ఏమండి, యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? బైబిల్ చెప్పినట్టే ఖురాన్ కూడా యేసు ప్రభు ఒక కన్యక గర్భాన, వివాహం కాకుండానే కన్యక గర్భాన పుట్టాడని వాళ్ళ ఖురాన్ కూడా చెప్పింది. కానీ యేసు ప్రభు సిలువలో మరణించలేదని, సహజ మరణం పొందాడని ఖురాన్ చెప్తుంది. ఇది ఒక విడ్డూరం. చాలా మంది నాతో కూడా వాదించారు. ఆయన ఒక ప్రవక్త అంటారు, ఆయన ఒక దేవుడు కాదు అని అంటారు. మహమ్మద్ ప్రవక్త ఎలాంటి వాడో యేసు కూడా ఒక ప్రవక్త అని వాళ్ళు అడ్డంగా వాదిస్తూ ఉంటారు. కాబట్టి క్లుప్తంగా కొన్ని మాటలు ఇప్పటి వరకు మనము ఇస్లాం మతాన్ని గురించి ధ్యానించాం. మరలా చెప్తున్నాను, మహమ్మద్ అనే ప్రవక్త ఒకరోజు ఒక గుహలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే గబ్రియేలు అనే ఒక దేవదూత మహమ్మద్ ప్రవక్తకు ప్రత్యక్షమై ఆయనకు ఒక గ్రంథాన్ని ఇచ్చింది. అది చదవమన్నాడు. అది ఆయనకు అర్థం కాక ఇంటికి తీసుకుని వెళ్ళి ఆయన భార్య చేతికి ఇచ్చాడు. ఆయన భార్య పేరు ఖదీజా. ఆమె భర్త కంటే, మహమ్మద్ ప్రవక్త కంటే 15 సంవత్సరాలు పెద్దది. ఆమె అందులో ఉన్న వాటిని చదివి కొంతవరకు క్రైస్తవ్యాన్ని భర్తకు బోధించింది, మహమ్మద్ ప్రవక్తకి. అయితే రోమన్ క్యాథలిక్ వాళ్ళకి అంతగా క్రీస్తుని గురించి ప్రత్యక్షత లేదు. కాబట్టి ఆమె ఏం చేసింది, ఆమె తన భర్తను తీసుకుని వెళ్ళి, మహమ్మద్ ప్రవక్తను తీసుకుని వెళ్ళి ఒక పాస్టర్ గారికి పరిచయం చేసింది. పాస్టర్ గారు ఈయనకి దైవ ప్రత్యక్షత కలిగిందని నమ్మి ఆయన సరైన రీతిలో ఆ మహమ్మద్ ప్రవక్తను సరిగా గైడ్ చేయలేకపోయాడు. అప్పుడు ఏం చేశాడు అంటే, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాటన్నిటిని కూడా ఆ యొక్క పాస్టర్ గారు ఆ ఖురాన్లో ఎక్కించారు. అదే మొట్టమొదటి ఖురాన్ అప్పటికి ఇంకా ప్రారంభం కాలేదు, ఇస్లాం మతం అనేది ప్రారంభం కాలేదు. కాబట్టి ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఆ మాటలన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఖురాన్లో ఎక్కించాడు. మీరు ఇప్పుడు ఈ రోజున బైబిల్ని ఖురాన్ని ప్రక్కన పెట్టి చూస్తే యాజ్ ఇట్ ఈస్, పొల్లైనా సున్నైనా ఎక్కడా కూడా తేడా ఉండదు. తేడా వచ్చిందల్లా ఏంటంటే ఖురాన్ ఏమి చెప్పిందంటే యేసు ప్రభు కన్యక గర్భాన పుట్టాడు అని చెప్పింది. అంతవరకు ఓకే. కానీ ఖురాను ఇంకా ఏమని చెప్పింది అంటే యేసు ప్రభు శిలువ మరణం పొందలేదు, సహజ మరణమే పొందాడు అని. మిగతా విషయాలన్నీ కరెక్టే. రెంటిని, ఖురాన్ని, బైబిల్ని రెంటిని పక్కన పెట్టి చూస్తే అన్నీ కూడా యాజిటీజ్గా ఉంటుంది. కానీ ఒక్క యేసు ప్రభు శిలువ మరణం పొందలేదు, సహజ మరణమే పొందాడని ఈ రోజుకి వాళ్ళు కూడా వాదిస్తూనే ఉంటారు. నాతో చాలాసార్లు సీతాఫల్ మండిలో కొంతమంది ముస్లిం సహోదరులు వాళ్ళు నాతో చాలా వరకు మొండిగా వాదిస్తూ వచ్చారు. క్రీస్తు విరోధిని, యాంటీ క్రైస్ట్ని మనం ఎలా గుర్తుపట్టగలుగుతాము? క్రీస్తు విరోధి అంటే యాంటీ క్రైస్ట్ని మనం ఎలా గుర్తుపట్టగలము అని మనము చూసినట్లయితే, అది ప్రభువు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మనము వచ్చే వారం ధ్యానించుదాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభు సాన్నిధ్యంలో మనల్ని మనము ప్రభుకి సమర్పించుకుందాం. ప్రభు బల్లారాధన మన ఎదుట ఉంచబడింది. ఇంతవరకు దేవుడు మనతో తన వాక్యంలో నుండి మనతో మాట్లాడుతూ వచ్చాడు. యాంటీ క్రైస్ట్ అనేవాడు ఎక్కడి నుండి వస్తాడు, ఏ ప్రాంతం నుండి, ఏ కంట్రీ నుండి వస్తాడు, వాడు ఎవరితో యుద్ధం చేయడానికి వస్తాడో ఎంతవరకు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ వచ్చింది. వాడు సిరియా ప్రాంతానికి చెందినవాడు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 28వ వాక్యం కూడా తెలియజేస్తుంది వాడు అషూరు ప్రాంతం నుండి వస్తాడు అని. అషూరు ప్రాంతంలోనే సిరియా, టర్కీ, ఇరాక్ ఈ 3 దేశాలు ఉన్నాయి. ఆ 3 దేశాలు ఒకప్పటి అషూరు ప్రాంతం. కాబట్టి దేవుని పిల్లలారా, వాడు సిరియా నుండి వస్తాడు. సిరియా కంట్రీ అనేది ఇస్లాం మతానికి చెందినటువంటిది. అందులో ఒక తెగలేచింది ఐసిస్ అని. అది ఐసిస్ అంటే ఫుల్ ఫామ్, అది మనము చూసాము. అది కాబట్టి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అని మనము చూసాం. కాబట్టి వాడు ఏ కంట్రీలోనైనా వాడు ప్రస్తుతం ఈరోజు ఉండవచ్చు. కానీ వాడి రక్తం అనేది ఆ యొక్క సిరియా కంట్రీకి చెందినటువంటిది. వాడు 666 అనే మాట యోహాను ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా, నేను అల్లా యొక్క నామంలోనే
నేను వస్తున్నాను అనేది. 666 ముద్ర వచ్చినప్పుడల్లా యాంటీ క్రైస్ట్ అనేవాడు నేను 66 ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా పేరున నేను వస్తున్నాను, అల్లా సైనికుడుగా, ఈ మాటలు ఖురాన్లో కూడా వ్రాయబడి ఉన్నాయి. వాడు యాంటీ క్రైస్ట్ అనేవాడు అల్లా పేరునే వస్తాడు కానీ అందరినీ మోసగిస్తాడు అని వాళ్ళ గ్రంథంలో కూడా వ్రాయబడి ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నిశ్చయముగా వాడు వచ్చి ప్రజలందరినీ మోసగిస్తాడు. గత ఆదివారం మనం చెప్పుకున్న రీతిగా ఆకాశము క్రింద ఉన్న భూమి మీద ఉన్న ప్రతి మత గ్రంథాలు తెల్లని గుర్రం మీద వాళ్ళ దేవుళ్ళు ఫలానా అవతారంలో వస్తారు అని వాళ్ళ గ్రంథాల్లో వ్రాయబడి ఉంది. ఆ ప్రవచనాల కొరకు, ఆ ప్రవచనాల నెరవేర్పు కొరకు వాళ్ళు తెల్లని గుర్రం మీద ఎక్కి వచ్చే వాడి కొరకు వాళ్ళు ఆశతో కనిపెట్టి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ప్రతి మతాన్ని వాడు మోసపుచ్చడానికి రాబోతూ ఉన్నాడు. నేనే దేవుణ్ణి అంటాడు. వాళ్ళ దేవుడని వాళ్ళు మోసపోయి అరిచేతి వెనకాల నొసటి మీద 666 ముద్ర కానీ, వాడి పేరు కానీ, వాడి సంఖ్య కానీ వాళ్ళు వేయించుకొని వాడిని ఆరాధిస్తూ ఉంటారు. బలవంతాన కాదు సుమ, నిద్రపోతున్నప్పుడు కాదు, మత్తు ఇంజక్షన్ ఇచ్చి కాదు, కాన్షియస్లో మెళుకువగా ఉండగానే ఇష్టపూర్వకముగానే ప్రతి ఒక్కరు కూడాను ఒక పరిశుద్ధులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడాను వాళ్ళ కుడి చేతి మీద కానీ, కుడి చేతి వెనకాల కానీ, నొసటి మీద కానీ, దేవుని బిడ్డ నీవు నేను మనమందరం కూడా ధన్యులం. వాడిని ఎదిరించేది ఎవరు అంటే ఒక పరిశుద్ధులు మాత్రమే. వాళ్ళకి పరిశుద్ధులకు దేవుని వాక్యం చదువుతారు, వింటారు, సత్యము తెలుసు కనుక ఈ కొద్ది రోజులు పరిశుద్ధుల్ని వాడు కట్టం తీసుకొని తలలు తగనరుగుతాడో, వాడు శ్రమ పెడుతూ ఉంటాడో. అయినప్పటికీ యేసు మా కోసం చిత్రహింసలు అనుభవించాడు కల్వరి శిలువలో. ఆయన తన రక్తం కాచాడు, ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన పొందిన వాటిలో మిగిలిన మేము ఆ కొద్దిపాటి ఆయన శ్రమ అనుభవించి ప్రభు కొరకు ప్రాణం పెట్టాలి. చావైనా బ్రతుకైనా మేము యేసు కొరకే అన్నట్టుగా నాడు పరిశుద్ధులు ప్రభు పక్ష నిలబడి వారు తమ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో వ్రాయబడిన రీతిగా నిశ్చయముగా వారు మరణము వరకు వారు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని మీద ఒకవేళ ఆ లిస్ట్ లో యేసు ప్రభు దగ్గర ఉన్న ఆ లిస్ట్ లో మీ పేరు నా పేరు కనుక ఉన్నట్లయితే మనం ధన్యజీవులు, భాగ్యవంతులు. ఒకవేళ ఈ రోజు వరకు నా పేరు అక్కడ ఉంటుంది, నేను ప్రభు కొరకు ప్రాణం పెట్టగలను అని నీవు అలా అనుకుంటూ ఆ సమయం రాగానే యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షమై శాసనం రిలీజ్ కాగానే ఒకవేళ భయముతో వణుకుతో నువ్వు తప్పిపోయినట్లయితే ఇక ఎన్నడూ కూడా యేసు ప్రభు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడు సుమా. ఎప్పటికీ పరలోకానికి వెళ్ళరు అటువంటి వాడు. నిత్యత్వములో నిత్యము కూడా నిత్యమైన అగ్నిగుండములో వాడు శిక్షార్హులే. కాబట్టి ఈ వాక్యం తెలుసుకుంటున్నటువంటి నీవు నేను మనం ఎంతో ధన్యజీవులు, భాగ్యవంతులు. కాబట్టి అందుకై మనమందరం కూడా నిత్యము ప్రభు అన్ని మాటలు మాకు ముందుగానే తెలియజేస్తున్నారయ్యా. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. మేము స్థిరమైన మనసు కలిగి ప్రభువా ఒకవేళ మేము గనక ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో గనక మేము ప్రవేశించినట్లయితే, మా కాలంలోనే గనక ఆ 7 ఏళ్ల శ్రమల కాలం వచ్చినట్లయితే అందులోకి ఎంటర్ అయితే యేసు అంటే ఎవరో మాకు తెలియదు. ఆ ప్రభు యేసు అంటే ఆయన రక్షకుడు కాదు, దేవుడు కాదు, ప్రభు కాదు, యాంటీ క్రైస్టే ప్రభు అనే పలికి ఆ గుంపులో మేమెవరో లేకుండా ఏసే నా ప్రభు, ఏసే నా దేవుడు, ఏసే నా రక్షకుడు అని మేము చెప్పగలిగే ఆ స్థిరమైన గుంపులో మేమును ఉండటానికి అట్టి కృప కడమట్టుకు మీరు మాకందరికీ కలగచేవా అని ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రార్థించాలని కోరు.